దేవర ట్రైలర్ వచ్చేసింది. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్. నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ తర్వాత గ్యాప్ తీసుకుని దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు కేవలం 15 రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్లో స్పీడును పెంచారు. 3 పాటలను రిలీజ్ చేయగా వాటికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ట్రైలర్ను ముంబైలో గ్రాండ్గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. విడుదలై కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్స్ లైక్లు, షేర్స్తో నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ లుక్, ఫైటింగ్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సముద్రపు అలలు ఎరుపు రంగుతో ఉండటం చూస్తుంటే నరకడం మొదలు పెడితే ఆగదు అని అర్థమవుతోంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్లు తమ నటనతో ఆకట్టుకునేలా ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో థియేటర్లు దద్దరిల్లేలా ఉన్నాయి. ట్రైలర్లోని ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఉంది. మొత్తానికి ట్రైలర్పై మంచి రెస్పాన్స్ వస్తుంది. కొరటాల కమ్ బ్యాక్ ఇచ్చేలా ట్రైలర్ ఉంది. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమాలో ఎన్టీఆర్లు కొత్తగా ఉండటంతో తమ హీరోని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు మంచి హైప్ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్ కూడా అదిరిపోయేలా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా దేవర సినిమాను పాన్ ఇండియా రేంజ్లో హిట్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఈ విషయంలో ట్రైలర్ ద్వారా ఓ క్లారిటీ వచ్చేసినట్లు ఉంది. ఇక ట్రైలర్ కిక్ ఇస్తే సినిమాకి భారీ ఓపెనింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అన్నీ కుదిరితే తొలి రోజుని దేవర 150 కోట్ల గ్రాస్ని టచ్ చేసే అవకాశం ఉంది. లాంగ్ రన్లో సినిమా 1000 కోట్ల వరకు చేరుకోవడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కూడా మనల్ని అలరించబోతున్నాడు. సో మొత్తానికైతే సెప్టెంబర్ 27వ తేదీ వరకు మనం అందరం వెయిట్ చేయక తప్పదు. సో ఫ్యాన్స్ అందరికీ సెప్టెంబర్ 27వ తేదీ ఒక పండగనే చెప్పుకోవచ్చు. సో 1 మంత్ ముందే దసరా పండుగ వచ్చేసిందని కూడా ఫ్యాన్స్ అందరూ అభిప్రాయపడుతున్నారు. జాన్వీ కపూర్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఎర్ర సముద్రం చూడడానికి నేనైతే రెడీ. మరి మీరు రెడీనేనా?